మార్చి 12 బుధవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. 12 మార్చి బుధవారం పంచాంగ రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్ష త్రయోదశి ఉదయం 9:39 వరకు ఉంది. ఆ తర్వాత మఘా నక్షత్రం తెల్లవారితే గురువారం 4:04 వరకు ఉంది. వర్జ్యం పగలు 3:30 నుంచి 5:11 వరకు ఉంది. ఆ తర్వాత అమృత గడియలు రాత్రి 1:34 నుంచి 3:15 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:45 నుంచి 12:32 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ రోజున పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11:15 సమయం 10:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:14 సూర్యాస్తమం 6:05. చంద్రుడు సింహంలో, కన్యలో కేతువు, మిథునంలో కుజుడు, గురువు వృషభంలో, ఆ తర్వాత మరి రాహు బుధ శుక్రులు మీనంలో, రవిశనులు కుంభంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా మంచి ఫలితాలతో నడిచే అవకాశం బాగా కనబడుతోంది. మరి ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు ఇవాళ అన్ని పనులు కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, అలాగే ఇతరమైనటువంటి చికాకులను కూడా బాగా తెలివిగా సరిచేస్తుంటారు. మరి భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. మరి కృత్తిగా 1వ పాదం వాళ్ళు, కృత్తిగా 2వ పాదం వాళ్ళు అందరూ కూడా మంచి కృత్తిగా 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. మరి ఇవాళ చాలా మంచి జీవితం గడిపేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళు చాలా సుఖవంతమైన కాలక్షేపం చేస్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మిథున రాశి. సహజంగా గురుబలం లేదు, కుజుడు యొక్క సంచారం అనుకూలంగా లేదు అనే సందర్భంలో ఇవాళ మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శ్రమ లేకుండా కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీల్లో చికాకులు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీకు మానసిక వ్యవస్థ కొంచెం వ్యతిరేకంగా నడిచే అవకాశం వస్తుంది. ఏ పని చేద్దామన్నా కానీ మీకు కుటుంబ సభ్యులకి ఇద్దరికి కూడా సమన్వయం కుదరక ఇవాళ పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా చికాకులు పడే అవకాశం ఉంది. అలాగే మరి పునరుసు 4 పదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. అన్ని అభివృద్ధి పదంలో నడపడానికి వీలుగా చికాకులు పడే అవకాశం ఉంటూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం చికాకులను కలిగించేవిగా ఉంటాయి. ఉభ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాలను కూడా చికాకులు పడతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఇవాళ కొంచెం దూరం అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చికాకులు పడతారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా సమస్యాత్మకంగా తయారయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత కన్యారాశి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తారు. అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ఇవాళ అనుకున్న పనులని కూడా వాయిదా వేసుకుని కొత్త పనుల్లో తలెత్తవలసిన అవకాశం కనబడుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తులారాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం, కొంచెం నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు రావడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. అవసరానికి తగిన ధనం వెసులుబాటు కాకపోవడం అనేది ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా నడుపుకునే ప్రయత్నంలో ఒక చక్కనైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచమని, రుణ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచమని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత మకర రాశి. కార్యక్రమాలను కూడా సజావుగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితిని పొందుతారు. ప్రతి వ్యవహారం కూడా సానుకూలం అవుతుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కార్యక్రమాలన్నీ కూడా బాగా నడవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. మరి ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది. మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా తెలివిగా ప్రవర్తించి నష్టాలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలం తీసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి మీన రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఇవాళే కదా రాబోయే కొద్ది కాలం పాటు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఓర్పుగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చుకుని ఉండాలి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.